అందరికీ నమస్కారం అండి. వంటింటి చిట్కాలలో కొన్ని వాటి గురించి తెలుసుకుందాం. అల్లం బెల్లాన్ని సంపాళల్లో కలిపి నూరి తింటే అజీర్ణం, పైత్యపు వాంతులు తగ్గుతాయి. అజీర్ణంతో బాధపడేవారు భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను ఉప్పుతో కలిపి తినడం మంచిది. రోజు 2 వెల్లుల్లిపాయలు కాల్చి పంచదార కలిపి 2 పూటలు తింటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, తల్లిపాలు వృద్ధి అవుతాయి. ఉల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణం, కడుపు నొప్పి తగ్గుతుంది. ఆవాలను కొద్దిగా ఉప్పు నీటితో వేసి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. జీలకర్ర పొడి మంచి జీర్ణకారి. జీర్ణాశయంలో వచ్చే కాలేయ వ్యాధులు, రక్త విరోచనాలకు పనిచేస్తుంది. మిరియాల పొడిని వేడి పాలల్లో కలిపి తాగితే నిద్రలేమి, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. మెంతులు పొడిగా చేసి ప్రతిరోజు 1/2 చెంచా తింటే డెలివరీ తర్వాత వచ్చే నొప్పులు తగ్గుతాయి. లవంగాలు దంత సమస్యలను, నోటి దుర్వాసనలో నివారణలోనూ తోడ్పడతాయి. గసగసాలు గ్లాసు వేడి నీటిలో 2 గంటల పాటు నానబెట్టి ఆ నీటిని తాగితే నీళ్ళ విరోచనాలు తగ్గుతాయి. ఇంగువ గోరువెచ్చని నీటితో బఠానీ గింజంత మోతాదులో కలిపి